చేసినాం. రేపు జరిగేటువంటి కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఎందుకు చెప్పినాం? చివరిగా ఎందుకు చెప్పినాం అంటే ఈ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద సర్పంచ్ల సంఘాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర హైకోర్టును సంప్రదించారు. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసారు. రాష్ట్ర హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటి? నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ను ఖరారు చేయాలి. రిజర్వేషన్లు ఖరారు చేసిన 2 నెలల్లోనే సెప్టెంబర్ 30వ తేదీ లోపు మొత్తం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఏ అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఈ 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలి. ఇది హైకోర్టు జడ్జిమెంట్. అంటే ఒకవైపు ప్రభుత్వం మీద మెడ మీద కత్తి వేలాడుతుంది హైకోర్టు జడ్జిమెంట్ తోటి, ఇంకొక వైపు రిజర్వేషన్లు ఇవ్వాలి, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాల పోరాటం మొదలైంది. ఇంకొక వైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకుండా ముస్లిం రిజర్వేషన్ల కుంటి సాకుతోటి ముస్లింలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఢిల్లీలో పెట్టుకుని ఇవాళ బీసీలను రాజకీయంగా గొంతుకోసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఏం చేయాలి? అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా చట్టబద్ధంగా చేయాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి ఆమోదంతో జీవో తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను ఇవాళ అందరూ అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పార్టీల వైఖరి ఎట్లా ఉందంటే అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు. అమ్మ పెట్టదు కానీ అడుక్కొనివ్వదు. మరి ఆకలి బాధ ఎట్లా తీరాలి అంటే బీసీలకు అన్ని రాజకీయ పార్టీలను బీసీలను రాజకీయ చదరంగం లెక్క ఆడుకుంటున్నారు. బీసీలను నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి ఇవాళ పార్టీలు ప్రయత్నం చేయడం లేదు. ఒకరి మీద ఒకరు బంతాట ఆడుకుంటున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఒకటే రాజకీయ పార్టీలను అడుగుతున్నాం, మీరు కనుక అందరూ అఖిలపక్షం ఒక్కటైతే రిజర్వేషన్లు 100% సాధ్యమవుతుంది. కాబట్టి నేను మీడియా ద్వారా ఒక అప్పీల్ చేస్తున్నా. నేను ఏ రాజకీయ పార్టీని నిందించడం లేదు, ఏ రాజకీయ పార్టీని నెత్తికెత్తుకోవడం లేదు. ఒక బీసీ సమాజం తరపున 2 కోట్ల మంది బీసీల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి బీసీలను సభ్యత్వాలు తీసుకొని బీసీలను ఓట్లేయించుకొని బీసీలను రాజకీయ గులాంగిరి చేయించుకుంటూ మీ ఎమ్మటి ఒక పాలితులుగా మీ ఎమ్మటి తిప్పుకుంటున్నారు కదా, ఈ బీసీలకు మేలు జరగాలనే చిత్తశుద్ధి మీలోనే ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ 42% ఈ కేబినెట్ తీర్మానాన్ని అంగీకరించండి. ఇలా ఈ 42% రిజర్వేషన్ రాత్రి 10 గంటలకు నిర్ణయం జరిగింది. పొద్దుగాల నుంచి స్టార్ట్ చేశారు వ్యతిరేకంగా. ఏమని ఉండయి, ఇది న్యాయపరమైన వివాదాలు వస్తాయి, అదేవిధంగా కోర్టులలో కొట్టేస్తుంది, 2018లో కూడా ఇదే జరిగింది అని ఒక వితండవాదం చేస్తున్నారు. వాస్తవమే, ఏది చేసినా భారతదేశంలో ఏది చేసినా న్యాయస్థానాలకు వెళ్ళడం సహజం, న్యాయస్థానాలు సమీక్షించడం సహజం. కానీ 2018కి 2025కు ఒక తేడా ఉంది. ఏం తేడా అంటే 2018కు పూర్వం కులగణన జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగలేదు. బీసీ కులాల జనాభా అధికారికంగా వెల్లడించలేదు. బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మొత్తం కులాలు ఉంటే అందులో సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబాటుతనం ఉందో ప్రభుత్వాలు తేల్చలేదు. కానీ ఈ 3 పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కులగణన చేసింది, బీసీ కులాల సరే 4% తప్పుడు చెప్పింది, అది పక్కన పెట్టు, 2-3% అటో ఇటో చెప్పింది. మనం తినేటప్పుడు అన్నం 100% అన్నం ఉంటే సంపూర్ణంగా